హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను వన్. ప్రజెంట్ టైం వచ్చేసి 10:06 అవుతుంది. ఈరోజు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయినా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనకు అజయ్ కుమార్ అని చెప్పేసి ఒక బ్రో మనకి ఒక కామెంట్ అయితే పెట్టిండు. ఏమనంటే, బ్రో ఆన్లైన్ డెలివరీ యాప్స్ లైక్ ర్యాపిడో లేదా ఊబర్ లేదా ఓలా ఏదో ఒకటి చెయ్యి, ఒక్క యాప్లో ఎర్నింగ్ దేంట్లో వస్తాయి. నాకు ఇది క్లారిటీ అర్థం కాలేదు. కాకపోతే ఏంటంటే, చూడు బ్రో, ఒక 3 days చెయ్యి సపరేట్గా, దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది. ఏమంటున్నంటే మన బ్రో వచ్చేసి ఇప్పుడు మనం ఓలా, ఊబర్, ర్యాపిడో 3 కొడుతున్నాం కదా, అంటే నేను ఏంటంటే ఆల్మిక్స్ కొడతాను అనమాట. మొత్తం 3 కలిపి కొట్టేస్తా. అట్లా కాకుండా సపరేట్గా కొట్టు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాప్ కొట్టు, మనకు దేంట్లో ఎంతెంత ఎర్నింగ్ వస్తుంది ఒక్క రోజులో అని చెప్పేసి చెప్పమంటున్నాడు. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఇదైతే ఏబోతున్నా. ఇప్పుడు ఇది ఏంటంటే 3 రోజులు చేస్తా ఈ వీడియో. ఇది వచ్చేసి ఇవాళ డే వన్ ఇవాళ ఏంటంటే మనం ర్యాపిడో కొడతాం. ఇప్పటి నుంచి సాయంత్రం వరకు ఎన్ని గంటలు అనేది నేనేం పెట్టుకోలేదు. కొడతా 4-5 వరకు అయితే కొడతా. చూద్దాం ఎంత ఎర్న్ అవుతుందో. ఇవాళ ఏంటంటే ర్యాపిడో కొడతా, రేపు వచ్చేసి ఓలా కొడతా, ఎల్లుండి వచ్చేసి ఊబర్ కొడతా. ఊబర్లో ఏంటంటే 340 రూపాయలు మైనస్ ఉన్నాయి. అది కడితే మనకు అది ఆన్ అయిపోతుంది, కొట్టేయచ్చు. ఇప్పుడు ఏంటంటే మన బ్రో అడిగింది కదా, 3 రోజులు కొట్టు బ్రో, 3 సపరేట్ యాప్లు కొట్టు అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ 3 రోజులు కొడతాం అనమాట. ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి కొడతాం. దేంట్లో ఎంత ఎర్నింగ్ అయితే అనేది మనకి కావాలంట. అజయ్ కుమార్ బ్రో, నీకోసమే ఇవాళ వీడియో చేస్తున్నా. ఇవాళ కాదు, నీకోసం 3 రోజులు చేస్తున్నా. రైట్, మరి స్టార్ట్ అయిపోదాం. ర్యాపిడో ఒక్కటే ఆన్ చేసినా, ఇవాళ ఇంకేం ఆన్ చేయ. చూద్దాం ఫస్ట్ ఆర్డర్ ఏది పడుతుందో. ఏది పడ్డా సరే కొంచెం లాంగ్ ఆర్డర్ పడితే సరిపోతుంది. రైట్, మనకు ఫస్ట్ రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 2.5 ఉంది, డ్రాప్ వచ్చేసి 12 kilometers ఏమో ఉంది. యాక్సెప్ట్ చేయగానే కస్టమర్ మనకు మెసేజ్ పెట్టిండు, ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పేసి. మనం కూడా మెసేజ్ పెట్టినాం, ఐఎమ్ ఆన్ మై వే, ప్లీజ్ డోంట్ క్యాన్సిల్ అని చెప్పేసి. రైట్, వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 4-5 మెసేజ్లు పెట్టిండు, ఆర్ యూ కమింగ్ అని. ఆయన ఎన్నిసార్లు మెసేజ్ పెట్టిండో అన్నిసార్లు నేను కూడా మెసేజ్ పెట్టినా. బట్ ఏంటంటే మ్యాప్లో చూపిస్తాయి కదా, మనం మ్యాప్లో పోతున్నామా పోతలేదా అనేది. మీరేనా 0407? ఓకేనా. రైట్, పికప్ అయిపోయింది. 12 kilometers 24 నిమిషాలు చూపిస్తుంది. 155 రూపీస్ చేంజ్లో ఉన్న దగ్గర, 5 రూపీస్ చేంజ్లో ఉన్న దగ్గర. థ్యాంక్ యూ అంకుల్. రైట్ మా, అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ రైడ్ కంప్లీట్. 155 రూపాయలు చూపించింది అమౌంట్. కాకపోతే అంకుల్ మనకు వచ్చేసి 160 రూపాయలు ఇచ్చిండు. 5 రూపాయలు టిప్ వచ్చినాయి మనకు. ఎంబడే మనకు ఇంకో రైడ్ పడ్డది. చెర్లపల్లి రైల్వే స్టేషన్ లోపల నుంచి నాగరం అని చెప్పి పడ్డది, చక్రపురం 4 kilometers. నేను లోపల చూస్తున్నా, మీరేం మెల్ల బయటికి వెళ్ళిపోతున్నారు. ఓటీపీ చెప్పనా? 6458 ఎక్కండి. ఓటీపీ తప్పు వస్తుంది, మళ్ళీ సరే చెప్పరా. 1458. ఓకే, పికప్ అయిపోయింది. సెకండ్ రైడ్ ఇది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఎగ్జాక్ట్ 4.1 kilometers 9 నిమిషాలు. ఏం చలి పెడుతుంది మామా, ఫుల్ చలి పెడుతుంది. మంచిగా అనిపిస్తుందో లేదో కెమెరాలో, కానీ ఫుల్ మంచి ఉంది. చేతులు అన్నీ వణుకుతున్నాయి. స్కాన్ చేయండి. 72. ఓకే, థ్యాంక్ యూ అన్న. 52 అయ్యింది. కాకపోతే అన్న మనకు 72 ఇచ్చిండు. ఎందుకంటే అక్కడ చక్రపురం చౌరస్తా ఉంటుంది కదా, లొకేషన్ అక్కడనే పెట్టిండు. కాకపోతే అన్న నుంచి మనల్ని లోపలికి కిలోమీటర్ తీసుకొచ్చినందుకు అన్న మనకు 20 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చిండు. వావ్, ఇట్స్ అమేజింగ్. ఓటీపీ అన్న 0976. అది బండి నంబర్. 2021. ఎక్కడన్నా పికప్ అయిపోయింది. 2.5 kilometers ఉంది అంతే. 36 అన్న. థ్యాంక్ యూ అన్న. 49. థ్యాంక్ యూ. 32 అన్న. థ్యాంక్ యూ అన్న. 51. థ్యాంక్ యూ అన్న. అన్న మనకు డైరెక్ట్ ఆన్లైన్ పేమెంట్ చేసిండు. 30 రూపాయలు వచ్చినాయి మనకి రైడ్కి. 65 అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, అయిపోయింది. ఆన్లైన్ చేయించేసిన. ఏంటంటే అన్నీ ఆన్లైన్ చేయించేస్తున్నా. డైరెక్ట్ వాలెట్లు ఉంటాయి కదా, అవసరమైనప్పుడు విత్డ్రాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఇదేంది ఇది? 2 kilometers పికప్ ఉంది, 3 kilometers డ్రాప్. పోవాలనే ఉంది. కస్టమర్ ఆగుతారో ఆగరు. గోల్కొండ అంటామా, చేద్దామా? యాక్సెప్ట్ చేసిన 23 kilometers. ఆ కస్టమర్ ఇప్పుడు నేను పోయేదాకా ఆగుతారా ఆగడా తెలియదు నాకు. 2.4 kilometers ఉంది అది. మళ్ళీ ఎందుకు పడుతుంది? ఇప్పుడు యాక్సెప్ట్ చేసినా కదా, అది రాలేదా? వచ్చింది కదా, మళ్ళీ వచ్చినాక మళ్ళీ ఎందుకు పడుతుంది అది? అదే కదా నాకు అర్థం కాలేదు.
అప్పటి నుంచి నాకు తెలిసి ఇది లాంగ్ రైడ్ అనుకుంటా, 23 కిలోమీటర్లు. ఓ అమ్మ, అప్పటి నుంచి ఎట్లా తెలుసా, దగ్గర పడుతున్నాయి. 3, 4, 5 అన్ని పడుతున్నాయి. కస్టమర్ అన్న మెసేజ్ చేసిండు, వెయిటింగ్ అట్ పికప్ పాయింట్ అంట. ఆన్ మై వే, ప్లీజ్ డోంట్ క్యాన్సల్ అని చెప్పి మెసేజ్ పెట్టేసిన. వెళ్ళిపోదాం ఇక. ర్యాపిడోనా అన్న? ఓటీపీ అన్న? అర్థం కాలే. 5085 84 5084 అట్ పికప్ అయిపోయింది. 23 కిలోమీటర్స్ 56 మినిట్స్ చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది మనకి ఇప్పుడు అది ఓనికి. 273 అన్న. థ్యాంక్స్ అన్న. అయిపోయింది. 273 రూపీస్ అయింది. కాకపోతే అన్న మనకు వచ్చేసి 300 చేసిండు. నాకు అనిపిస్తుందా పైన టిప్ ఇచ్చిండు అన్న మనకి. అంటే లాంగ్ రైడ్ కా బ్రో, యాక్సెప్ట్ చేస్తావో చేయవో అనుకున్నా అని చెప్పేసి అంటున్నాడు అన్న. మనకు కావాల్సిందే లాంగ్ రైడ్లు కదా. రైట్, డ్యూటీ ఆపేసిన. ఎందుకు డ్యూటీ ఆపేసిన అంటే ఇప్పుడు ఒక చాయ్ బ్రేక్ తీసుకుందాం. ప్రజెంట్ టైం ఎంత అవుతుందంటే 9:40 అవుతుంది. ముంగట ఒక చాయ్ షాప్ చూసిన, అడిగి పోయి చాయ్ తాగుతా. బా, పొద్దున్న నుంచి ఏంటంటే కంటిన్యూ చేస్తున్నా కదా, కొంచెం లైట్గా మనకు ఆల్రెడీ మనకు బ్యాక్ పెయిన్ ఉంది, అది కొంచెం మళ్ళీ పైకి లేస్తుంది అనమాట. ఒక టీ బ్రేక్ తీసుకున్నాం అనుకో 10 నిమిషాలు, తర్వాత మళ్ళీ కంటిన్యూగా రైడ్లు కొట్టచ్చు. టీ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు ఒక అద్భుతమైన రైడ్ పడుతుంది. 1.4 కిలోమీటర్స్ పికప్ ఉంది, 8 కిలోమీటర్స్ డ్రాప్ ఉంది. దీనికి మనకు 34 రూపీస్ సర్జ్ ఇచ్చిండు. అమౌంట్ ఎంత అయినా తెలియదు కానీ సర్జ్ మాత్రం చూపించిండు. పోయి పికప్ చేసుకుందాం. సుచిత్ర, ఓటీపీ 0820. ఇటే వెళ్ళాలా మేడం? ఎక్కండి. ఓకే మేడం. రైట్, పికప్ అయిపోయింది. 7.9 18 మినిట్స్ చూపిస్తుంది. 127 మేడం. థ్యాంక్ యూ మేడం. 76 అన్న. థ్యాంక్ యూ అన్న. 36 అన్న. థ్యాంక్ యూ. రైట్, ఏం మా అప్పటి నుంచి అన్ని బుడబుడే పడుతున్నాయి. ఇందాక ఒకటి మంచిగా ఇది 8 కిలోమీటర్స్ ఒక రైడ్ పడ్డది. దాని తర్వాత మళ్ళీ అన్ని బుడబుడే పడుతున్నాయి. రారా కన్నా ఒక్కడన్నా లాంగ్ రైడ్ పడితే చెట్టు. ఇప్పుడు దేవుడు నా మాట విన్నాడు మామ. అప్పటి నుంచి లాంగ్ రైడ్ అంటున్నా, పర్లేదు. ఇప్పుడు పడ్డది. పికప్ వచ్చేసి 300 మీటర్లు ఉంది, డ్రాప్ వచ్చేసి 13 కిలోమీటర్లు ఉంది. అది యాడికి ఏంది ఏం చూడలేదు, పడ్డది, యాక్సెప్ట్ చేసిన. పోయి కస్టమర్ని ఎక్కించుకుందాం. 4064 ఓకేనా? రైట్, పికప్ అయిపోయింది. 14 కిలోమీటర్లు 30 నిమిషాలు చూపిస్తుంది. 154 మేడం. థ్యాంక్ యూ. 154 రూపాయలు వచ్చినాయి మనకి రైడ్కి. అమ్మా, 14 కిలోమీటర్లు వచ్చినందుకు. ఇట్లాంటి రైడ్లు ఇంకొక 3-4 పడ్డాయి అనుకో సెట్. వద్దు, 6 కిలోమీటర్ల పికప్ ఉంది, 1/2 కిలోమీటర్ డ్రాప్ అవుట్. అసలు 1/2 కిలోమీటర్ కూడా బుక్ చేస్తారా? అది దారుణంగా. పోతే జీడిమెట్ల పడ్డది మా. 1.1 పికప్ ఉంది, 8.8 డ్రాప్ చూపించింది ఇందాక. జీడిమెట్లాగానే వచ్చింది. రైట్, మనకి ఇట్లా పడాలి లాంగ్ రైడ్లో. 1/2 కిలోమీటర్ పడితే ఎట్లా? రైట్, మన పార్సల్ పికప్ అయిపోయింది. కస్టమర్ ఏంటంటే రైడ్ బుక్ చేసి పార్సల్ పంపించిళ్ళు. నేను ఏంటంటే వాళ్ళు జర మంచి మూడ్లు ఉన్నా కాబట్టి సపరేట్గా తీసుకొని పోతున్నా. కానీ అదే నార్మల్ మూడ్ ఉంటుంటే తీసుకొనే పోతున్నాయి. పక్కా ఎక్స్ట్రా రేట్ ఉంది, లేకపోతే క్యాన్సల్ అనే వేపిస్తాను. ఇంకోటి ఏంటంటే చిన్న ఉంది, ఇది ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందో ఉండదు. కస్టమర్లు కూడా గమ్మత్ చేస్తారు, ₹1 తక్కువ వస్తాయని చెప్పేసి రైడ్లు బుక్ చేస్తారు. మరి రైడర్ వాడి సంగతి ఎవరికి అవసరమే లేదు. ఏం లేదు బ్రో, మీరు కనుక ఇట్లా పార్సల్ తీసుకోపోవాల్సి వచ్చినప్పుడు కస్టమర్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. తీసుకుపోతా అనిపించింది అనుకో తీసుకొని పోర్రి, ఎక్స్ట్రా అడగాలనిపించింది అనుకో ఎక్స్ట్రా అడుగుర్రి. లేదు వాళ్ళు ఇయ్యను మేము పార్సలే పంపిస్తాను అనుకో క్యాన్సిల్ చేసుకోరు. అది కాకపోతే వేరే రైడు, మనకేమైనా రైళ్లు కరవా? లేదు, ఖచ్చితంగా తరగతి ఏదో ఒకటి తీసుకొని పోదాం అనుకో మాత్రం సపరేట్గా తీసుకెళ్ళిపోర్రి. మనం ఏంటంటే జరా మంచి హ్యాపీ మూడ్లు ఉన్నాం మనం. అందుకన్నట్టు ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేయలేదు కస్టమర్ తోటి. సపరేట్గా పోయినా పార్సల్ ఇచ్చింది మేడం, నెక్స్ట్ టైం పార్సల్ బుక్ చేసుకోర్రి అని చెప్పిన. సరే అన్నది ఆమె కూడా. రైట్, వచ్చేసినాం మనం. ఎట్లా తెలుసా, ఏదో ఒక రోజు ఎవరో ఒకళ్ళు ఓ పార్సల్ ఎత్తుకోబోయారు అనుకో, నెక్స్ట్ టైం వాళ్ళే కరెక్ట్ చేస్తారు. బా, అట్లాంటి వాడు ఎవడదు కానీ వాడిని దండం పెట్టాలి వానికి. అట్లాంటి వాడు ఎవడన్నా ఒక్కటి రావాలి ఫీల్డ్లకి. ఎట్లా అంటే రైళ్లు పడతాయి కదా, పడ్డప్పుడు పార్సల్ ఇస్తారు కదా, వీళ్ళు పార్సల్ తీసుకొని వెళ్ళిపోవాలి అంతే, వాడు మళ్ళీ కనబడద్దు. అట్లాంటి వాడు ఎప్పుడో ఒకడు రావాలి. కనీసం ఒక సార్ ఇడికి ఆపేసాయి. మరి కోపం వస్తుంది తెలుసా నాకు, ఇట్లా రైడ్ బుక్ చేసి పార్సల్ పంపిస్తే.
ఏదో సరే అని చెప్పి తీసుకుపోతుంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి తీసుకెళ్ళి అనుకో నెక్స్ట్ అదే అలవాటు. ఇంతకుముందు కూడా మేము పంపించినాం కదా, మీరు తీసుకుపోనీకి ఏమవుతుంది అని రుబాబ్ ఎట్లుంటుంది తెలుసా. మళ్ళీ వాళ్ళది అది కస్టమర్ ఇష్టము, ఆమె ఎట్లా బుక్ చేసుకుంటామంటారు. ఇవన్నీ ఉల్టా పల్టాలు మాట్లాడుతూ చూసిన ఎవరన్నా వాళ్ళ పార్సల్ అయితే అసలే తీసుకోపోద్ది కదా. నాకు కొంచెం కూడా రిక్వెస్ట్గా తీసుకువెళ్ళండి, నెక్స్ట్ టైం మేము ఇట్లా పార్సల్ బుక్ చేసుకుంటాం మాకు తెలియదు అట్లా అన్నారు అనుకో, అప్పుడు తీసుకుపోతా, ఏం బాధ ఉండదు అప్పుడు నాకు. ఏంటంటే మనం చెప్పేది వాళ్ళకి అర్థమైంది అనుకో ఓకే, అర్థం కాకుండా ఆర్గ్యుమెంట్ చేసారు అనుకో వద్దు, మనకి ఆ రైడ్ వద్దు, ఆ పార్సల్ వద్దు, ఆ డబ్బులు వద్దు, అది కాకపోతే వేరేది. గంతే. కేసరి 91. థ్యాంక్ యూ. రైట్ కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ టైం వచ్చేసి 1:18 అవుతుంది. సెకండ్ బ్రేక్ తీసుకోవాల్సిన టైం వచ్చింది మనకి. ఏంటంటే అప్పుడు ఎప్పుడో తీసుకున్నా, ఇప్పుడు 9 కాదు 9:15 కాదు పావుదొక 10 అనుకుంటా అప్పుడు బ్రేక్ తీసుకున్నా ఛాయ్ కోసం అని చెప్పేసి. మళ్ళీ అప్పటి నుంచి కంటిన్యూ కొడుతూనే ఉన్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రేక్ తీసుకున్నాం అనుకో, మళ్ళీ కంటిన్యూగా కొట్టవచ్చు ఒక 3-4 గంటలు. ఇవి వస్తుంటే ముంగట ఒక ఛాయ్ షాప్ చూసినా, ఆడ పోయి అవుదాం. ప్రజెంట్ మనం ఏడున్నామంటే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా ఉంది కదా, ఈ లోపల ఉన్నా. మళ్ళీ 15 నిమిషాలు ఆపుతా, 15 నిమిషాలు ఆపుతా, ఆపేసి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ ఛాయ్, తర్వాతనే ఏదైనా. మా నా చేతిలో చూడు బుకింగ్ ఆర్డర్ ఉంది. ఏంటంటే ర్యాపిడోలో ఫుడ్ ఆర్డర్ యాక్సెప్ట్ చేసిన. నాకేంటంటే జీడిమెట్లో మనం మనకు పార్సల్ ఇచ్చిన తర్వాత ఆడ 15 నిమిషాలు వెయిట్ చేసిన, ఛాయ్ తాగుతా అని చెప్పినా కదా, ఆడ 15 నిమిషాలు వెయిట్ చేసిన, రైలు పడతలేవు. అయితే మనకు అప్పుడే ఒక ఫోన్ వచ్చింది అనమాట. ఫోన్ వచ్చింది, ఫోన్లో మనకు ఒక అన్న ఫోన్ చేసి ఏమన్నాడంటే, ఇది మన దాని ఏమంటారు కుతుకుల్లాపూర్ దగ్గర ఒక పార్సల్ ఉంది, అది తీసుకొని రావాలి, ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. మనం జీడిమెట్ల దగ్గరనే ఉన్నాం. సరే అన్న తెస్తా, మరి ఎంత ఇస్తావు అని అడిగిన. ఎందుకు ఎంత అవుతుందో చెప్పు, దాన్ని పట్టిస్తా అని చెప్పిండు. నేను అన్న ఇప్పుడు కుతుకుల్లాపూర్ అంటే నాకు ఈ నుంచి ఆడికి 4 కిలోమీటర్లు ఉంటుంది, నేను మళ్ళీ ఖాళీగా పోయి ఆడ నుంచి తీసుకురావాలి కదా, మన ఏరియా కదా, 150 రూపాయలు ఇవ్వన్నా అని చెప్పిన. ఎందుకంటే ఆడ నుంచి కుతుకుల్లాపూర్ నుంచి మన ఏరియాకి అంటే ఇప్పుడు నేను తెచ్చింది 12 కిలోమీటర్లు, 150 రూపాయలు అడిగిన. 12 కిలోమీటర్లు ప్లస్ పికప్ 4 కిలోమీటర్లు అవుతుంది కదా, మరి ఎక్కువ ఎందుకు ఓవర్ అడుగుడు, తెలిసిన కదా, అట్లా అన్నట్టు 150 రూపాయలు అడిగిన. సరే ఇస్తా తీసుకురా అని చెప్పిండు. అక్క పార్సల్ తీసుకొచ్చి ఇచ్చేసిన. మధ్యలో ఏంటంటే ర్యాపిడో ఆన్ చేసే పెట్టినా, ఏమన్నా రైడ్లు పడతాయేమో అని, కానీ రైడ్లు అయితే ఏం పడలేదు. ఇక్కడికి వచ్చి ఆ పార్సల్ ఇచ్చేసిన, మనకు దానికి 150 రూపాయలు వచ్చినాయి. తర్వాత ఇక ఫుడ్ రైడ్లు పడతలేవు పావు గంట నుంచి. ఇప్పుడు 3:15 వచ్చిన ఇడికి, 3:15 నుంచి 10 నిమిషాలు ఖాళీ కూర్చున్నా, రైడ్లు పడతలేవు. సరే అమౌంట్ చెక్ చేసిన, రైట్ ఓకే అమౌంట్ మనకు ఇవాళ వర్త్ అయింది అనమాట. అంటే ఇంకా పోయేటప్పుడు చెప్తా ఎంత అనేది. అమౌంట్ అయితే ఓకే, అమౌంట్ అయింది మనది. 10 నిమిషాలు చూసినా, 10 నిమిషాల తర్వాత రైడ్లు ఏం పడతలేవు అని చెప్పేసి ర్యాపిడోలో ఫుడ్ ఆన్ చేసిన. ఫుడ్ ఆన్ చేయగానే ఒకటి పడ్డది, ఇటు మన 3 కిలోమీటర్లు పడ్డది, ఇది మన ఇంటి సైడే వస్తుంది. బకింగ్ రెస్టారెంట్ నుంచి పడ్డది. పోయి పార్సల్ పికప్ చేసుకున్నా. మొత్తం పార్సల్ కొట్టి నోటికి పార్సల్ అనే వస్తుంది, పార్సల్ కాదు ఫుడ్ పికప్ చేసుకున్నా. ఇప్పుడు ఏంటంటే ఆడ ఏమైనా కస్టమర్కి ఇచ్చేసి అటు నుంచి అటు ఇంటికి జంప్ అయిపోవాలి. సౌజన్య థ్యాంక్ యూ. రైట్ మామ డెలివరీ అయిపోయింది. రైట్ ఇంటి నుంచి ఇంటికి వెళ్ళిపోతా. ఇంటికి పోయి దారిలో ఏమైనా పడ్డాయి అనుకో యాక్సెప్ట్ చేస్తా, ఏం పడపోయినాయి అనుకో సప్పుడు ఇక్కడ జంప్ ఇంటికి. రైట్ మామ మొత్తానికి ఇంటి దగ్గర దాకా వచ్చేసిన. ఇప్పుడు ఈ నుంచి ఇంకొక 1/2 కిలోమీటర్ పోతే మళ్ళీ వస్తుంది. ఒకసారి మనం ఎల్లెల్లి ఎంతెంత కొట్టామని చెక్ చేద్దాం. ఎల్లెల్లి ఎంతెంత అంటే మర్చిపోయినా, రోజు అట్లా అంటే కదా అలవాటు అయిపోయింది. ఇలా మనం ఓన్లీ ర్యాపిడో మాత్రమే కొట్టినాం. ఎంత 1285 రూపాయలు కొట్టినాం మనం ఇందులో, ఓన్లీ ర్యాపిడోలో 1285 అంతేనా, అంతే. రైట్ ప్లస్ ఇలా మనకు టిప్పులు వచ్చేసి ఇవాళ ఒక 50 రూపాయల దాకా వచ్చినాయి. ప్లస్ మనం ఇందాక ఒకటి కుతుకుల్లాపూర్ నుంచి ఇటు సైనిక్పూర్కి ఒక పార్సల్ తీసుకొచ్చినాం కదా, దానికి వచ్చేసి 150 రూపాయలు వచ్చినాయి. అంటే ఇవాళ టోటల్ మన ఎర్నింగ్ వచ్చేసి 1485. ఇందులో నుంచి 400 రూపాయలు పెట్రోల్ తీసేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికి ఎంత 164.8 అంటే దగ్గర దగ్గర 165 అనుకో. ఇందులో నుంచి మైనస్ 400 తీసేస్తున్న పెట్రోలు. అంటే ఇప్పటి వరకు మనం ఎర్న్ చేసిన అమౌంట్ 1085. మనం పొద్దుగాల ఎన్నింటికి స్టార్ట్ చేసినాం, 6:10 స్టార్ట్ చేసినాం, అంటే 5:45 ఆ టైంలో ఏమో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు టైం వచ్చేసి 3:53 అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 10 గంటలు. 10 గంటలు అంటే దగ్గర దగ్గర గంటకు 100 రూపాయలు సంపాదించినాం మనం. ఈ 85 కూడా మనకు ఛాయలకి అటు ఇటు తీసేసినా కానీ 1000 రూపాయలు సంపాదించినట్టు. అంటే ఇంకొక 2 గంటలు చేసి ఇంకో 200 వస్తాయి. కాకపోతే ఏంటంటే 10 గంటలు సరిపోతుంది మనకు అని చెప్పేసి ఇంటికి వచ్చేసిన, ఆకలి అవుతుంది. రైట్ మరి ఇప్పుడు ఇంటి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం.
వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే మీరు కూడా ఏమైనా ఛాలెంజెస్ మనకి ఇద్దాం అనుకుంటే కామెంట్ చేయండి. ఇదేంటంటే ఇప్పుడు 3 days చేస్తున్నాం కదా దీన్ని. ఇలా ఫస్ట్ డే 1 ర్యాపిడో అయిపోయింది. రేపు ఏంటంటే ఓలా చేస్తా. మొత్తం రేపు ఫుల్ డే ఓన్లీ ఓలానే చేస్తా. ఎల్లుండి ఊబర్ చేస్తా. దాని తర్వాత ఏందనేది నేను చెప్తా. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోదాం. బాయ్ బాయ్.